పశ్చిమాసియా ఒకప్పుడు ఉపాధికి స్వర్గధామం, లక్షలాది మంది భారతీయుల కలల గమ్యస్థానం. కానీ నేడు అదే ప్రాంతం మృత్యుకూపంగా మారుతుంది. దేశాల మధ్య యుద్ధం, సరిహద్దుల మధ్య వైరానికి పొట్టకూటి కోసం వెళ్ళిన సామాన్యులు ఇప్పుడు బలైపోతున్నారు. కువైట్లో ఒకరు, యుఏఈలో మరొకరు, వారం వ్యవధిలో ఇద్దరు భారతీయులు యుద్ధానికి బలైపోయారు. కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాలని వెళ్ళిన ఆ కొడుకులు ఇప్పుడు శవపేటికల్లో తిరిగి వస్తుండడంతో బాధాకరంగా మారింది. కువైట్ చరిత్రలోనే అత్యంత దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన ఇరాన్ ప్రయోగించినటువంటి క్షిపణులు కువైట్లోని విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారాలపైన విరుచుకుపడ్డాయి. రక్షణ కవచాలను ఛేదించుకుంటూ వచ్చినటువంటి ఆ మృత్యు పాశం ప్లాంట్ల వద్ద ఉన్న ఒక సర్వీస్ భవనాన్ని నేలమట్టం చేసింది. ఈ ఘోర దాడిలో అక్కడ పనిచేస్తున్న మన భారతీయుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ ప్లాంట్ ఎక్కడ ఉన్నదన్నది భద్రతా కారణాల దృష్ట్యా కువైట్ ప్రభుత్వం బయటపెట్టలేదు. కానీ ఆ భవన శిథిలాల కింద ఒక భారతీయుడి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇంటికి డబ్బులు పంపిస్తాడని ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి ఇప్పుడు అందేది కేవలం ఆయన మరణ వార్త మాత్రమే. గత వారం రోజుల క్రితం కూడా యుఏఈలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇరాన్ ప్రయోగించినటువంటి క్షిపణులను యుఏఈ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. కానీ ఆకాశంలో పేలినటువంటి ఆ క్షిపణి శకలాలు ఒక వీధిలో వర్షంలా పడ్డాయి. దురదృష్టవశాత్తు ఆ శకలాలు తగిలి ఒక భారతీయుడు తన ప్రాణాలను వదిలాడు. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ వరుస దాడులలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు చనిపోవడం చాలా బాధాకరంగా మారింది.